మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో గల వైష్ణవి డైరీ వద్ద నిరసన తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు, సుల్లూరుపేట జనసేన ఇన్ఛార్జ్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, జన సైనికులు, వీర మహిళలు. అనంతరం ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన తిరుమల లడ్డూ కల్తీ జరగడం అందరికీ తెలిసిన విషయమే అని, అసలు అర్హత లేని వాళ్లందరికీ నెయ్యి సరఫరా చేసే అవకాశాన్ని ఇచ్చి కమిషన్ల రూపంలో 234 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోపిడీ చేసిందని, అయితే తిరుమలలో లడ్డూ కల్తీ విషయంలో సిట్ నెగ్గు తేల్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు. అనంతరం ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన తిరుమల లడ్డూ కల్తీ జరగడం జరిగిందని అందరికీ తెలిసిన విషయమే అని, అసలు అర్హత లేని వాళ్లందరికీ నెయ్యి సరఫరా చేసే అవకాశాన్ని ఇచ్చి కమిషన్ల రూపంలో 234 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోపిడీ చేసిందని, అయితే తిరుమలలో లడ్డూ కల్తీ విషయంలో సిట్ నిగ్గు తేల్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా బుకాయిస్తూ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, సామాన్య ప్రజలు మిమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చేమో కానీ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెబుతాడని ఆయన తెలియజేశారు. ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ వద్ద ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే వైష్ణవి డైరీ నుంచి కల్తీ నెయ్యి తిరుమలకి సరఫరా అయ్యేందుకు గాను ముందుగా ఎటువంటి పన్నాగం పన్నారు, ఎటువంటి కుట్ర చేశారు ఈ కాంట్రాక్టర్లు, నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లు అనేది ఒక పద్ధతి ప్రకారం జరిగిందని మనకు మన సిబిఐ ఛార్జ్ షీట్ లో చూస్తే తెలుస్తోంది. ముందుగా తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టగా ఆ ఏఆర్ డైరీ ఓనరు రాజు రాజశేఖరన్, అతను ఇంత ముందు కూడా చాలా విషయాల్లో కల్తీ నెయ్యి సరఫరా చేసి అతన్ని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఆ నకిలీ పత్రాలు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, నకిలీ ఫుడ్ లైసెన్స్లు అన్ని సమర్పించి కాంట్రాక్ట్ పొందడం జరిగింది. కానీ అతని సంస్థకి, ఆ డైరీ సంస్థకి అంత సామర్థ్యంలో ఆవు నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదని చెప్పి దర్యాప్తులో తేలగా ఈ నెట్వర్క్ లో భాగమైనటువంటి బోలే బాబా డైరీ సంస్థ మరియు హర్ష్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ బోలే బాబా డైరీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పామిల్ జైన్, విపిన్ జైన్ A3 A4 గా ఉన్నారు సిబిఐ ఛార్జ్ షీట్ లో. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు పామ్ ఆయిల్, మిగతా కెమికల్స్ కి సంబంధించిన వాటి వ్యాపారస్తులు. వీళ్ళకి డైరీకి ఎటువంటి సంబంధం లేదు. డైరీ పరిసరాలు కూడా గమనిస్తే మనకు తెలుస్తుంది, ఇక్కడ వీళ్ళకి ఎటువంటి గోశాల కానీ, చుట్టుపక్కల భారీ మొత్తంలో ఆవు పాలు సేకరించిన దాఖలాలు కానీ ఇక్కడ అసలు మనం ఆ దాఖలాలే లేదు, ఆనవాలే లేదు. ఇక్కడ వీళ్ళు ఈ వైష్ణవి డైరీ ఒకప్పుడు చిన్న చిన్న స్వీట్లు, లేదంటే ఇడ్లీ పిండి, దోశ పిండి, లేదంటే ఈ బటర్ మిల్క్ లాంటివి, స్వీట్లు లాంటివి, ఐస్ క్రీమ్ లాంటివి, చిక్కీలు లాంటివి సప్లై చేసుకునే సంస్థ. అలాంటి సంస్థకి ఈరోజు భారీ మొత్తం 10 లక్షల టన్నుల 10 లక్షల
కేజీల ఆవు నెయ్యి సరఫరాకి కాంట్రాక్టు కట్టబెట్టారంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదంటారా? ఆనాటి వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మన టెండర్ ప్రక్రియలో పాల్గొన్న సంస్థలు అనుభవం, ఉత్పత్తి సామర్థ్యం, పాలు సేకరణ వివరాలు వంటి అంశాలను ధృవీకరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సమర్పించిన పత్రాలపై సరైన ధృవీకరణ జరగలేదని ఆ దర్యాప్తులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఫారెన్సిక్ రిపోర్ట్లన్నీ కూడా మన సిబిఐ ఛార్జ్ షీట్ లో జతపరచడం జరిగింది. ఏదైతే పాలు కొనకుండానే కొన్నట్టు, పాలు సేకరించగానే సేకరించినట్టు ఇన్వాయిసులు, నకిలీ ఇన్వాయిసులు, లారీ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన నకిలీ బిల్లులు, ఈ విధంగా అన్ని నకిలీ పత్రాల ద్వారా ఒక కుట్రపూరితంగా ఈరోజు మన తిరుమల తిరుపతి లడ్డూని విషపూరితం చేశారు మన ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ఈనాటి వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాను. మనం చూసే ఆ రోజు ఈ వైష్ణవి డైరీ కనీసం ఇక్కడ పనిచేసిన ఉద్యోగులకు కూడా, కార్మికులకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ రోజు. అలాంటి సంస్థని ఈరోజు మన పరమ పవిత్రమైన, ఎంతో ప్రసిద్ధిగాంచిన, మనకెంతో ప్రతిష్టాత్మకమైన, మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు అపవిత్రం మీరు చేశారు ఆ రోజు ఆనాటి వైసీపీ ప్రభుత్వం. అంటే ఇది కుట్రపూరితంగా జరగలేదంటారా? ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మిమ్మల్ని మేము క్షమించిన సామాన్యులుగా మేము చూసి మిమ్మల్ని మీలాంటి అరాచక శక్తుల్ని మేమేం చేయలేకపోయినా ఖచ్చితంగా చెప్తున్నాను, కలియుగ దైవం అయినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. మీ పాపాలకి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, మీ తప్పు ఒప్పుకొని, మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని చట్టపరమైన వాటికి చర్యలకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వైసీపీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.